ఇంగ్లాండ్ నుండి వచ్చిన ఒక అద్భుతమైన కథ మా ముందుకు వస్తోంది. అడవులతో నిండిన మధ్యయుగ ఇంగ్లాండ్లో జరిగిన ఒక చిన్న కథ, రాబిన్ హుడ్ కథల సమాహారంలో భాగం. ఈ రోజు మనం చూడబోయే కథ స్లై ది టింకర్ అనే కథ. ప్రారంభిద్దాం. ఇంతవరకు మనం షరీఫ్ ఇంటి నుంచి లిటిల్ జాన్ బంగారం, విలువైన వస్తువులు దొంగలించడం, అలాగే రాబిన్ రెండుసార్లు బిషప్ దగ్గర నుంచి డబ్బులు కొట్టేయడము చూశాం. బిషప్ని వీళ్ళందరూ కలిసి ఎలా అవమానించారో కూడా చూశాం. తర్వాత కథల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం ఇప్పుడు. బిషప్ నాటింగ్హామ్కి తిరిగి వచ్చాడు. తనకు జరిగిన అవమానాన్ని మర్చిపోలేకుండా ఉన్నాడు. తక్షణమే షరీఫ్ దగ్గరకు వెళ్లి రాబిన్ మీద ఫిర్యాదు చేశాడు. ఇటు షరీఫ్ ఖజానాని ఖాళీ చేసింది కూడా రాబిన్ హుడ్ మనుషులే. మోసపోయిన ఇద్దరు వ్యక్తులు కూడా రాబిన్ని పట్టుకోవడానికి రాజుగారి పేరు మీద ఒక వారెంట్ తయారు చేయించాలని నిర్ణయించుకున్నారు. రాజద్రోహి అయిన రాబిన్ని బంధించి తెచ్చిన వారికి 100 పౌండ్ల బహుమతి ఇస్తామని కూడా ప్రకటించారు. నగరం మధ్యలో చేయబడ్డ ప్రకటనను విన్న ప్రజలందరూ ఈ ప్రకటన విని ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. ఎందుకంటే 100 పౌండ్ల బహుమతి ప్రకటించడం చాలా తేలిక, కానీ అది సంపాదించడం మాత్రం అంత సులువు కాదని తెలుసు వాళ్ళకి. అతని గురించి తెలిసిన వాళ్ళు, అతను పేదలకు ఎంత సహాయం చేసేది తెలిసిన వాళ్ళెవరూ అతని జాడ చెప్పడానికి కానీ అతని పట్టుకోవడానికి కానీ ముందుకు రారు. కానీ అక్కడకు కొంచెం దూరంలో, అక్కడ పోగడిన జనాలకు దూరంగా ఒక వ్యక్తి నిల్చొని ఉన్నాడు. అతను ఆ ఊరివాడు కాదు. అతను పొట్టిగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు. అతను వీధుల్లో తిరుగుతూ గిన్నెలు వగైరా బాగుచేస్తూ ఉంటాడు. అతన్ని టింకర్ అంటారు. అతను తన పనిముట్లో ఉన్న సంచిని భుజం మీద మోస్తున్నాడు. ఒక బలమైన పొడవైన సుత్తికి ఒక చివర ఆ సంచి వేలాడదీసుకొని దానిని ఎడమ చేత్తో పట్టుకున్నాడు. అతని కుడి చేతిలో ఒక పెద్ద దుడ్డుకర్ర పట్టుకుని ఉన్నాడు. దానిని నేల మీద దాటించి దానిమీద ఆనుకొని నిల్చున్నాడు. 100 పౌండ్లంటే మాటలు కాదు, అది కూడా కేవలం ఒక రాజద్రోహిని పట్టుకోవడానికి ఇదెంతసేపు? ఇట్టే పట్టేయొచ్చు. 100 పౌండ్లంటే నా జీవితమంతా పగలు రాత్రి తేడా లేకుండా పనిచేసినా నేనంత డబ్బు సంపాదించలేను. నేను వెళ్ళి ఒకసారి ప్రయత్నిస్తేనే మంచిది అనుకున్నాడు. తన పక్కనే నిలబడి ప్రకటన వింటున్న ఒక వ్యక్తిని పిలిచి, రాబిన్ హుడ్ దాక్కున్న ప్రదేశం ఎక్కడుందో కొంచెం చెప్తావా? ఆ ప్రాంతాన్ని కనుక్కోవడం సులువేనా అని అడిగాడు. ఓ, దానికేం భాగ్యం, చాలా సులువుగా పట్టేసుకోవచ్చు. కానీ నిజంగా ఒకసారి కనుక్కున్నావంటే మాత్రం అప్పటినుంచి నీకు కష్టకాలం మొదలైనట్టు అన్నాడు. అతని మాటలో వెటకారం టింకర్కి అర్థం కాలేదు. టింకర్ పేరు స్లై. అతను ఆ వ్యక్తి చెప్పిన మాటలు కొట్టిపారేశాడు. అతడు తన దగ్గర ఉన్న ఆఖరి పైసా వరకు అంతకు ముందు రోజు రాత్రి పీకల నిండా తిని తాగి ఖర్చు పెట్టేశాడు. ఇప్పుడు తనకి డబ్బుల అవసరం ఎంతైనా ఉంది. ఇక ముందు వెనక ఆలోచించకుండా అతను ముందుకు నడిచి దొంగను పట్టుకోవడానికి అనుమతి పత్రం తెచ్చుకోవడానికి వెళ్ళాడు. ఆ పత్రం అతని చేతికిస్తూ అక్కడి అధికారులు సాధ్యమైనంత వరకు షేరుడ్డవిలో ఉంటాడని సమాచారం ఇచ్చారు. ఆ రోజుకు అక్కడే పడుకొని మర్నాడు ఉదయం రాబిన్ని పట్టుకోగలను, బహుమతిగా ఇచ్చే 100 పౌండ్లు సంపాదించగలను అనే నమ్మకంతో బయలుదేరాడు. అతను 2 గంటల పాటు నడిచాడు. ఆ రోజు ఎండ చాలా ఎక్కువగా ఉంది. చాలా అలసిపోయి ఉండడం చేత ఒక పెద్ద ఓక్ వృక్షముంటే దాని నీడలో కూర్చున్నాడు. తన దుస్తుల్లో దాచుకున్న వారెంట్ పైకి తీసి ఒకసారి చూసుకున్నాడు. దానిని చూస్తూ తనను రాజుగారి స్వయంగా రాబిన్ హుడ్ని పట్టుకోవడానికి నియమించారా అన్నట్లు తెగ మురిసిపోయాడు. కొంతసేపు అలా ముచ్చటపడి మళ్ళీ ఆ వారెంట్ని తన సంచిలో దాచేసుకున్నాడు. తల పైకెత్తి చూసేసరికి చక్కటి దుస్తులు వేసుకున్న ఒక వ్యక్తి అదే తోవలో తన వైపు రావడం చూశాడు. ఆ వ్యక్తి మంచి ఎర్రని రంగు బట్టలు వేసుకున్నాడు. అతని నడుముకి ఒక కత్తి వేలాడుతోంది. ఓ, ఇటుగా ఒక పెద్ద మనిషి వస్తున్నాడు. నేను వెతుకుతున్న రాజద్రోహిని పట్టుకోవడానికి సరైన దారి చూపిస్తాడు అనుకుంటూ ఆ వస్తున్న మనిషి వైపు వెళ్ళాడు స్లై. అతను తల వంచుకొని నేలచూపులు చూస్తూ నడుస్తున్నాడు. కాని స్లై తన ఎదురుగా రాగానే పలకరింపుగా చెయ్యి ఊపి అందంగా ఒక చిరునవ్వు నవ్వాడు స్నేహపూర్వకంగా. శుభోదయం అండి, మీరు ఈ ప్రాంతాల వారే అనుకుంటాను అంటూ మాట కలిపాడు. అవును, నేనిక్కడికి దగ్గరలోనే నివసిస్తూ ఉంటాను. మీరెక్కడి నుంచి వస్తున్నారు అని తిరిగి ప్రశ్నించాడు అపరిచితుడు.
నన్ను స్లై అంటారు. నేను సొట్టలు పడిన, చిల్లులు పడిన గిన్నెలు బాగు చేస్తూ ఉంటాను. నేను బ్యాన్బరీలో ఉంటాను. ఏమిటి ఈ చుట్టుపక్కల విశేషాలు? అడిగాడు స్లై. నా దగ్గర ఒక వార్త ఉంది, కానీ అది నువ్వు సంతోషించే వార్తో కాదో నాకు తెలియదు. ఆ పక్కన ఉన్న సత్రంలో పూటుగా తాగేశారని 2 నీలాంటి గిన్నెలు బాగు చేసే వ్యక్తులను చాలా కఠినంగా శిక్షించారట నిన్న నాకెవరో చెప్పారు అన్నాడు ఎర్రబట్టల వ్యక్తి. అసలే ముక్కు మీద కోపమున్న స్లై ఆ మాటలకు ఉక్రోషపడ్డాడు. మాటలు జాగ్రత్తగా రాని. నా దగ్గర ఉన్న ఈ దుడ్డుకర్ర చూశావుగా, దీనిని ఉపయోగించడం నాకు బాగా తెలుసు అన్నాడు బెదిరిస్తున్నట్టుగా. నువ్వు ఏవైనా విశేషాలున్నాయా అని అడిగావు. నేను నాకు తెలిసిన సంగతేదో చెప్పాను. కానీ నాకన్నా నువ్వే ఊరూరు తిరుగుతూ ఉంటావు గిన్నెలు బాగు చేసుకునే పని మీద. నాకన్నా నీ దగ్గర ఎక్కువ విశేషాలుండుంటాయి అన్నాడు. నాకు తెలిసిన విశేషం ఏంటంటే 100 పౌండ్ల సొమ్ము ఏమాత్రం కష్టపడక్కర్లేకుండా సంపాదించొచ్చని. కష్టపడకుండా సంపాదించొచ్చని అన్నాడు ఊరిస్తున్నట్టు. 100 పౌండ్లా? అదేం తక్కువ కాదు, చాలా పెద్ద మొత్తం. అన్ని డబ్బులు సులువుగా ఎలా సంపాదిస్తావు? ఆశ్చర్యంగా అడిగాడు ఎర్రబట్టల వ్యక్తి. ఈ చుట్టుపక్కల అడవిలో ఎక్కడో రాబిన్హుడ్ అనే ఒక రాజద్రోహి ఉన్నాడట. అతను చాలా సాహసికుడట. అతన్ని పట్టుకోవడానికి నా దగ్గర వారెంట్ ఉంది. అతన్ని గనక పట్టుకొని నాటింగ్హామ్ వరకు తీసుకెళ్లగలిగితే 100 పౌండ్లు వచ్చి నా జేబులో పడతాయి. అతను ఎక్కడుంటాడో అతని వివరాలు నీకు తెలిసినట్లయితే నాకు చెప్పావనుకో, నాకు వచ్చిన బహుమతి మొత్తంలోంచి నీకు కూడా మంచి వాటా ఇస్తా అని ప్రలోభపెట్టాడు స్లై. ఈ మాటలు వినగానే ఆ వ్యక్తి అయోమయంగా తలగొక్కున్నాడు. కాసేపు ఆలోచనలో పడ్డాడు. బహుమతి అయితే చాలా పెద్దదే. ఈ విషయంలో నేను నీకు సహాయం చేయగలనేమో చూస్తాను. కానీ మొదట అతన్ని పట్టుకోవడానికి నీకు ఇచ్చిన అనుమతి పత్రం ఒకసారి చూడని అన్నాడు. అయితే స్లై వెటకారంగా నవ్వుతూ, లేదు, ఆ అనుమతి పత్రం నేను ఎవ్వరికీ చూపించను. నేను ఈ విషయంలో ఎవ్వరిని నమ్మను కూడా. నాకు నువ్వు సహాయం చేయి, నేను నీకు వాటా ఇస్తాను. ఒకవేళ నువ్వు కాదు అంటే నేనొక్కడనే వెళ్తాను వెతకడానికి అన్నాడు స్లై. నీకు ముందు జాగ్రత్త చాలా ఎక్కువ. మనం రోజు రోడ్డు మీద ఎంతోమంది అపరిచితులను కలుస్తూ ఉంటాం. ఈ మాత్రం జాగ్రత్త ఉండడం మంచిదే అనుకో. అయితే మనం ఆ పక్కనే ఉన్న సత్రంలో కూర్చొని ఏదైనా తింటూ ఈ విషయం మాట్లాడుకుందాం, ఏమంటావ్? అన్నాడు ఎర్రబట్టల వ్యక్తి. స్లై కూడా అప్పటికే అలసిపోవడంతో ఆ వ్యక్తి చెప్పిన దానికి సరే అన్నాడు. ఇద్దరూ రోడ్డు దిగువకు నడవడం మొదలుపెట్టారు. స్కార్లెట్ రాబిన్ వివరాలను స్లైకి చెప్పాడా లేదా అనే సంగతి తెలుసుకోవాలంటే మనం మరో భాగం వినాలి. అంతవరకు సెలవు. ఈ కథ మనందరికీ నేర్పించే ఒక ముఖ్యమైన పాఠం ఏమిటంటే, మనం చేసే పనులు ఎల్లప్పుడూ మంచివిగా ఉండాలని మరియు ఇతరులకు సహాయం చేయడం మన బాధ్యత. మీరు మరిన్ని కథలను అనుభవించాలనుకుంటే ఆపిల్ లేదా ఆండ్రాయిడ్ యాప్ స్టోర్ల నుండి స్టోరీ వేవ్స్ యాప్ను డౌన్లోడ్ చేయండి. స్టోరీ వేవ్స్ సభ్యత్వం నెలకు $1 కంటే తక్కువ. ఇది మీ కుటుంబానికి నాణ్యమైన కథలను తీసుకురావడానికి అత్యంత సరసమైన మార్గాలలో ఒకటి. కొత్త కథలన్నీ స్టోరీ వేవ్స్ యాప్లో అందుబాటులో ఉన్నాయి మరియు అత్యంత ఉద్రేకాన్ని కలిగించే కంటెంట్ యాప్లో మాత్రమే అందుబాటులో ఉంది. యూట్యూబ్ ఛానల్కు సభ్యత్వం తీసుకోండి. ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, స్పాటిఫైలో స్టోరీ వేవ్స్ను ఫాలో అవ్వండి రాబోయే కంటెంట్ గురించి అప్డేట్ల కోసం. మీరు చూసినందుకు ధన్యవాదాలు.